ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే మా అమ్మ వెన్నని నెయ్యిగా అయితే మారుస్తుంది. మీరు వీడియో ఫస్ట్లో చూసింది వచ్చేసి వెన్న ఇదే అన్నమాట. ఇది స్వచ్ఛమైన పాలతో అయితే చేసింది, ప్యాకెట్ పాలు అయితే కాదు. చూడండి ఏ రకంగా అయితే ఉందో. నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎలాగో బాగా చేస్తుంది కదా అని ఒక వీడియో అయితే తీశాను. చాలా యూజ్ అవుతుంది చూడండి. ఇదంతా నెయ్యిగా అయితే మారుతుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇదైతే ఇంతకుముందు తీసి పెట్టుకునే వెన్న. నెయ్యి కొండం ఎందుకనేది మా అమ్మ ఈ విధంగా అయితే చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే మీకు కంప్లీట్గా అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఊరి నుంచి వచ్చేసరికి మా అమ్మ ఇది పెట్టేసింది. దాంట్లో అయితే ఇంకా ఈ కొంచెం వీడియో అనేది తీసాను. చూడండి, ఈ ప్యాన్ పెట్టి దాంట్లో వేడి చేస్తుంటే మొత్తం కరిగి అయితే వస్తుంది. హీట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలంట ఈ టైంలో. చాలామంది అయితే ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి అయితే రికమెండేషన్లో అయితే చూపిస్తుంది, రికమెండేషన్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా లైక్ కూడా చేయండి. ఇది కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. దాదాపు ఒక 5 నుంచి ఒక 6 నిమిషాలు అయితే పడుతుంది. వెన్నగా మారిన తర్వాత కంప్లీట్గా అయితే చూడండి, మీకు మొత్తం ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మాకేంటంటే పాల ప్యాకెట్లు ఇలాంటివి మేము వాడమన్నమాట. డైరెక్ట్గా ఎవరైతే పాడి రైతులు ఉంటారో వాళ్ళైతే ఒక పాల కేంద్రానికి అయితే పోస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము పాలు పోయించుకుంటాము. క్వాలిటీ బట్టి అయితే ఉంటుంది అన్నమాట మనం చేసేది. ఇదంతా హోమ్ మేడే. ఇలాంటివి అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాము. అలాగే పాలకోవా కానీ ఇలాంటివి అయితే చేస్తాము మా వరకు. ఇది స్వచ్ఛమైన నెయ్యి కాబట్టి మీకైతే వీడియో చేసి పెడుతున్నాను. నాకు నెయ్యి అంటే అంత ఇష్టం ఉండదు. ఏదో బిర్యానీలోకి పలావ్లోకి వేస్తే మాత్రమే తినేది. ఇంకా మామూలు టైంలో అయితే నెయ్యి అంటే అసలు పడదు, ఆ వాసన కూడా. ఇది ఏంటంటే నా ఒక్కని కోసం అని వాళ్ళు సైలెంట్గా ఉండలేరు కదా, అందుకోసం చేస్తున్నారు. బయటైనా తీసుకోవచ్చు కానీ హోమ్ మేడ్ అయితే బాగుంటుంది కదా అని అయితే ట్రై చేస్తుంది. చూసారు కదా వేడెక్కుతుంటే ఎలా బుర్రగంత పైకి వస్తుందో. లోపలైతే నెయ్యి అయితే మీరు చూడొచ్చు, కొంచెం కొంచెంగా అయితే కనబడుతుంది. ఇంకేంటంటే నా ఛానల్లో అయితే కంటెంట్ మారుద్దాం అనుకుంటున్నాను. మారుద్దామా వద్దని అయితే కొంచెం ఆలోచిస్తున్నా. లోకల్గా అయినా అమ్ముతారు ఇక్కడ నెయ్యి, కాకపోతే వాటిని నమ్మొచ్చు నమ్మలేము కాబట్టి సొంతంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, కానీ లెంత్ వీడియోనే పెడతాను, ఎందుకంటే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించినట్టు ఉంటుంది. అలాగే నేను కొన్ని విషయాలు అయితే మీతో పంచుకున్నట్టు ఉంటుంది కాబట్టి పెడుతున్నాను. చాలామంది అయితే ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ మరింత గ్రోత్ అయితే ఉంటుంది, అలాగే రీచ్ కూడా బాగుంటుంది. ఇంకా మనది ఛానల్ కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయింది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాను, ఎందుకంటే వ్యూస్ అంతగా రావడం లేదు కాబట్టి. ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే వ్యూస్ కూడా కొంచెం డౌన్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. వాటి మీద అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయాలి. ఆ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను, చాలామందికి అయితే యూజ్ అవుతుంది. చూడండి నెయ్యి ఏ విధంగా అయితే వస్తుందో పైకి. ఇంకా ఇదే హీట్ మీద కొద్దిసేపు ఉంచిన తర్వాత బాగా అయితే అవుతుంది. ఇంకా లాస్ట్లో అయితే మా అమ్మ కొంచెం కరివేపాకు అయితే వేసింది. దీన్నంతా ఆరిన తర్వాత వడగట్టి సపరేట్ ఒక బౌల్లోకి అయితే తీసుకొని తర్వాత భద్రపరచుకోవాలి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే ముందుకైతే వస్తాయి. దీనైతే మేము స్టోర్ చేసుకుంటాము. ఎప్పుడన్నా బిర్యానీలో కానీ పలావ్లో కానీ వాడతాము.